అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి అన్నాడు. అభ్యంతరం కలగకుండా చూచుకొనుడి. నీకు జ్ఞానం ఉంది, నేను తింటాను, ఇబ్బంది ఏమి లేదు అని నీవు అనటం వల్ల ఇదిగో ఇతరులు, మన తోటి దేవుని పిల్లలు అభ్యంతరపడేటటువంటి ప్రమాదం ఉంది. ఆ మధ్యకాలంలో ఒక బోధకుడు ఏమంటే పబ్లిక్గా యూట్యూబ్లో నేను హైందవులు ఇచ్చేటటువంటి ఇదిగో ప్రసాదం నేను తింటున్నాను అని చెప్పి పబ్లిక్గా యూట్యూబ్లో తింటూ ఆ వీడియోను అందరికీ పోస్ట్ చేశాడు. అంటే ఇప్పుడు అతడు నిజానికి జ్ఞానము కలిగిన వాడు, తినటం వల్ల సమస్య లేదు, తింటే ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఇక్కడ రాయబడిన సందర్భాన్ని బట్టి తిన్నాడు, అయిపోయింది. కానీ అది చూసినటువంటి వారిలో అందరూ అదే జ్ఞానాన్ని కలిగి ఉంటారా? ఆలోచించండి. అదే జ్ఞానాన్ని కలిగి ఉంటారా? ఇప్పుడు ఆ సహోదరునికి ఉన్నటువంటి జ్ఞానం ఇతరులకు అభ్యంతరం కలగజేయకుండా ఉందంటారా? ఉంటుందండి. నువ్వు తిన్నావు, ఆ తినటం కూడా పబ్లిక్గా అందరికీ చూపిస్తూ తిని మరి ఇదిగో ఎలాంటి సమస్య లేదు, తినవచ్చు అని చెప్పేసావు. కానీ నీకున్నటువంటి జ్ఞానం లేని వారు నీవు చేసినటువంటి కార్యమును బట్టి అభ్యంతరపడేటటువంటి ప్రమాదం ఉంది. అలా అభ్యంతరం కలిగినప్పుడు ఒకడు నీ జ్ఞానం వలన నశించిపోయే ప్రమాదం ఉంది. అందుకే జ్ఞానము కలిగిన వాడు తింటాడు, జ్ఞానముతో పాటు ప్రేమ కలిగిన వాడు జాగ్రత్త పడతాడు. అదే పౌలు గారు రాస్తున్నటువంటి మాట. క్రింది వచనాల్లో 8వ వచనంలో మీరు చూడండి. 8వ వచనము నుండి, భోజనమును బట్టి దేవుని ఎదుట మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఎలా అనగా, జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనసాక్షి గల అతడు విగ్రహములకు బలిగా ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా. నీవు చేసేది చూసి ఇదిగో బలహీనమైనటువంటి మనసాక్షి కలిగిన వాడు తినటానికి ధైర్యం తెచ్చుకుంటాడు, నిన్ను చూసి ధైర్యం తెచ్చుకుంటాడు. అలా ధైర్యం తెచ్చుకోవటం వల్ల ఏం జరుగుతుంది? 11వ వచనం, అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును, నీ జ్ఞానమును బట్టి నశించును. అండి 8వ అధ్యాయము 1వ వచనములోనే మొట్టమొదటిగా జ్ఞానము కొరకు, ప్రేమ కొరకు మాట్లాడాడు పౌలు గారు. మనమందరము జ్ఞానము కలిగిన వారమని ఎరుగుదుము అన్నాడు. జ్ఞానము ఉప్పొంగజేయును, ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేయును అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాటలు? ఎందుకు? ఇదిగో జ్ఞానము కలిగిన వాడవైన నీవు తింటావు, నీకు సమస్య లేదు. కానీ నీ జ్ఞానం వలన మరొక సహోదరుడు నశించిపోతాడు. అదే జ్ఞానముతో పాటు ప్రేమ అన్నది నీకుందనుకోండి. ప్రేమ అన్నది నీకుంటే ఎదుటివాడి క్షేమం కోరి, ఎదుటివాడి ఆత్మీయ జీవితం దెబ్బతినకూడదన్న ఒక మంచి ఆలోచనతో ఎదుటివాడి క్షేమం కొరకు నీవు తెరకుండా జాగ్రత్త పడతావు. అది పౌలు గారు చెబుతున్నటువంటి మాట. 12వ వచనం చూడండి. ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనసాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. ఇదిగో నా జ్ఞానం ఉంది, తినటం వల్ల సమస్య లేదు అని నీవు తినేసి జ్ఞానం ప్రకారం, లాజిక్ ప్రకారం నువ్వు మాట్లాడేస్తే నిన్ను చూసినటువంటి బలహీనమైన మనసాక్షి కలిగినటువంటి సహోదరుడు నీ వలన, నీ జ్ఞానం వలన నశించిపోవటం అన్నది జరిగితే
ఇదిగో నీవు కూడా క్రీస్తుకు విరోధముగా పాపము చేసిన వాడవవుతావు అంటున్నాడు. ఆలోచించండి ప్రియులారా, విగ్రహములకు అర్పించినది తినవచ్చా తినకూడదా? తినవచ్చు అంటున్నారు, తినవచ్చు అంటున్నారు. దేనికి తినవచ్చు? దేనికి అంటే ఇదిగో విగ్రహముల ముందు పెట్టింది, ఆ విగ్రహం వట్టిది గనక తినటం వల్ల సమస్య లేదు. దేవుడు మన జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆలోచించే జ్ఞానం ఇచ్చాడు కనుక ఇప్పుడు జ్ఞానం ప్రకారం పోతే అక్కడ పెట్టింది తినటం వల్ల సమస్య లేదు అని మాట్లాడుతున్నావు, బాగుంది. కానీ నీ జ్ఞానము వలన బలహీనుడైన ఒక సహోదరుడు, అతని బలహీనమైన మనసాక్షిని బట్టి అతడు అభ్యంతరపడటం అన్నది జరిగితే ఇదిగో నీ జ్ఞానం వలన అతడు నశించిపోతాడు. నీ జ్ఞానాన్ని బట్టి నశించిపోతే నీవు కూడా క్రీస్తుకు విరోధముగా పాపము చేసిన వాడు అవుతావు. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, మనం ప్రేమ కలిగిన వారమైతే ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు ప్రేమ కలిగినటువంటి మనము జాగ్రత్త పడతాం. ఒకవేళ నీ ఒంటరిగా ఉండి ఇతరులు ఎవరైనా విగ్రహముల దగ్గర పెట్టినవి ఇదిగో నీకిచ్చి నువ్వు తిను అన్నప్పుడు అక్కడ ఏమాత్రం అనుమానం లేకుండా తినటంలో సమస్య లేదు. కానీ నీతో పాటు మరికొంతమంది సహోదరులు ఉన్నప్పుడు వారిలో ఎవరైనా బలహీనమైనటువంటి మనసాక్షి కలిగి ఉంటారు. నా అంతటి జ్ఞానం వారికి ఉండదు కాబట్టి నేను వారి నిమిత్తం తినకూడదని చెప్పి ఇదిగో విగ్రహములకు అర్పించినవి మేము తినము అని చెప్పి అక్కడ వాటిని పక్కన పెట్టాల్సినటువంటి అవసరత ఉంది. అలా జ్ఞానముతో ప్రేమ కలిగినటువంటి మనం ప్రవర్తించవలసినటువంటి విధానం ఇది. ఈరోజు అలా కాకుండా మనకేదో జ్ఞానం ఉందని చెప్పేసి సమాజానికి ఏదో మనల్ని గొప్పగా చూపించుకోవటానికో, ఏమండి మనం అందరి ఎదుట మేము కూడా విగ్రహములకు అర్పించింది తింటామని చూపించుకుంటూ అనేక మంది సహోదరులకు దేవుని పిల్లలకు అభ్యంతరము కలగచేస్తున్నాము. ఇది నిజంగా జ్ఞానముతో పాటు ప్రేమ కలిగిన వారు చేసే పని కానే కాదు అంటే ఇది సరైనటువంటిది కానే కాదు. కాబట్టి ఆలోచించండి. ఒకరోజు మేము కూడా మరి అనేక మందికి మా సంఘంలో ఉన్నటువంటి కొంతమందికి బాప్తిసాలు ఇవ్వటానికి వెళ్ళామండి. తుంగభద్ర నది ఒడ్డున బాప్తిసాలు ఇవ్వటానికి వెళ్ళాం. ఆ నది పక్కనే ఒక గుడి ఉంది, హైందవుల గుడి ఉంది. మేము బాప్తిసాలు ఇవ్వటానికి వెళ్ళినప్పుడే అక్కడ కొంతమంది భోజనాలు ఏర్పాటు చేసుకొని భోంచేస్తూ ఉన్నారు. మేము అటుగానే నదిలోనికి వెళ్ళిపోయి కొంతమంది సహోదరులకు మరి వాక్యం చెప్పిన తర్వాత బాప్తిసాలు ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి వస్తున్న ఆ సమయంలో ఆ గుడి దగ్గరే ఒక హైందవ సహోదరుడు మమ్మల్ని పిలిచి, మేము భోజనం ఏర్పాటు చేసామండి, చాలా ఉంది, దయచేసి మీరు భోంచేసి వెళ్ళండి అని చెప్పేసి నిలబెట్టాడు. ఏమంటే నిజంగా అతడు అడుగుతున్నటువంటి విధానాన్ని బట్టి, అతడు పిలిచేటటువంటి ఆ పిలుపు, మర్యాదపూర్వకమైనటువంటి ఆ పిలుపుని బట్టి మేము అక్కడికి వెళ్ళి భోజనం చెయ్యాలి. ఎందుకంటే అది కరెక్ట్గా భోజనం సమయం కూడా. ఆ హైందవ సహోదరుడు పిలుస్తున్నటువంటి విధానాన్ని బట్టి మేము అక్కడ వెళ్ళి భోంచేయాలి. నిజానికి మాకు వాక్యం పట్ల అవగాహన ఉంది, జ్ఞానం ఉంది. అక్కడికి వెళ్ళి భోంచేస్తే మాకు ఎలాంటి సమస్య లేదన్నది కూడా అవగాహన ఉంది. అయితే ఇక్కడ మాతో పాటు మేము మాత్రమే కాకుండా అప్పుడప్పుడే క్రీస్తులో నూతనముగా జన్మించినటువంటి సహోదరులు ఉన్నారు, మాతో పాటు వచ్చారు వాళ్ళు కూడా. ఇప్పుడు వారిని ముందు పెట్టుకొని మాకు జ్ఞానం ఉందని చెప్పేసి మేము అక్కడ భోజనం చేయటానికి సిద్ధపడితే సరైందేనంటారా? ఆలోచించండి. ఏమంటే మాకు జ్ఞానం ఉందని చెప్పేసి ఇప్పుడు మేము భోజనాన్ని కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడే నూతనముగా క్రీస్తులో జన్మించినటువంటి ఆ క్రొత్తగా జన్మించినటువంటి సహోదరుల పరిస్థితి ఏంటి? మాకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి వారు ఏమవుతారు అంటే
మేము చేసేటటువంటిది వారికి అభ్యంతరం కలిగిందనుకోండి, మా జ్ఞానాన్ని బట్టి అక్కడ వారు నశించిపోయేటటువంటి ప్రమాదం లేదంటారా? అందుకే మేము వెంటనే అక్కడ ఈ విషయాన్ని ఆలోచించి మేము చేసింది ఏంటంటే, ఆ సహోదరునికి చెప్పాం, భోజనానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి సహోదరునికి చెప్పాం, అయ్యా మేము భోంచేయలేము, మేము వెళ్ళాలి త్వరగా, దయచేసి ఏమనుకోకండి అని చెప్పి అక్కడ నుండి మేము వెళ్ళొచ్చాం. అంటే అక్కడ మేము ఎందుకు భోజనం చేయలేదు అంటే, మాతో పాటు ఉన్నటువంటి సహోదరుల నిమిత్తం. వారు ఒకవేళ మా జ్ఞానాన్ని బట్టి వారు బలహీనపడితే అది మాకు కూడా ప్రమాదం అని చెప్పి, మేము కూడా దేవుని ఎదుట పాపము చేసిన వారం అవుతామని చెప్పి, ఇదిగో అక్కడ నుండి భోజనం చేయకుండా మేము వెళ్ళొచ్చాం. ఈరోజు దేవుని పిల్లలుగా జ్ఞానం ఉంటే సరిపోదు, మనకు జ్ఞానంతో పాటు ప్రేమ కూడా ఉండాలి ప్రియులారా. అంటే జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది. జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు? వాదిస్తాడు. తింటే తప్పేంటండి? తినటం వల్ల సమస్య ఏంటి? అక్కడ విగ్రహం ఒట్టిదైనప్పుడు దాని ముందు పెట్టింది గట్టిదా? తినటం వల్ల ఏ సమస్య లేదు అని చెప్పి జ్ఞానముతో ఉన్నవాడు వాదిస్తాడు, అంతే. అందుకే జ్ఞానము ఉప్పొంగజేయును అని మొదటి వచనంలోనే రాశాడు. తర్వాత క్రింద అన్నాడు, ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది అన్నాడు. ప్రేమ అన్నది కలిగి ఉంటే సహోదరుల క్షేమం కోరి సహోదరుల నిమిత్తం వారికి అభ్యంతరం కలగకూడదని చెప్పి వారి కొరకు నీవు తినటం మానుకుంటావు. అందుకే పౌలు గారు ఈ 8వ అధ్యాయము చివరి వచనములో అన్నాడు, కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల, నా సహోదరునికి అభ్యంతరము కలగజేయకుండుటకై నేనెన్నటికి నీ మాంసము తినను. అంటే సహోదరునికి అభ్యంతరము కలగకూడదని మాంసం తినటమే మానుకున్నాడంటే పౌలు గారిలో జ్ఞానమే కాదు, జ్ఞానముతో పాటు ప్రేమ ఉంది. జ్ఞానముతో పాటు ప్రేమ కూడా ఉంది. ప్రేమ అన్నది ఈరోజు మనము కలిగి ఉంటే విగ్రహములకు అర్పించిన వాటిని తినే విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలో మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో మనకు అర్థమవుతుంది. ఏమండి, జ్ఞానమునకు మించినది క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ మనలో కలిగి ఉంటే విగ్రహములకు అర్పించిన వాటిని తినవచ్చా తినకూడదా, ఎక్కడ తినాలి ఎక్కడ తినకూడదు, తింటే సమస్య ఏంటి, తినకపోతే సమస్య ఏంటి, మనం తినటం వల్ల ఎదుటి సహోదరుడు మన సహోదరుడు అభ్యంతరపడుతున్నాడంటే మనం ఏం చేయాలన్నటువంటి ఒక పరిపూర్ణమైన అవగాహన మనం కలిగి ఉంటాం. కాబట్టి ఆలోచించండి, మనం ఎప్పుడూ కూడా జ్ఞానం ప్రకారం వెళ్ళిపోవటమే కాకుండా ప్రేమ కలిగిన వారమై వాక్యానుసారమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను.